హలో ఫ్రెండ్స్, ఒకడు పిసినారి అయితే ఉండేవాడు. పిసినారి అంటే చాలా పిసినారి. రూపాయి కూడబెట్టి వాడు తినడానికి తిండి కూడా తినకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా, వేసుకోవడానికి ఒకటే డ్రెస్ పైన ఉండేవాడు. ఇలా కూడబెట్టి చాలా డబ్బులు పోగేశాడు. అయితే ఒకరోజు తను వెళ్ళే టైం ఆసన్నమైంది. యమరాజు వచ్చి నీ టైం అయిపోయింది పద అంటాడు. అరే నేను ఇన్ని రోజులు కష్టపడ్డా, నేను ఇంత డబ్బు ఎన్నో కోట్లు సంపాదించి నేను ఏం చేయాలి అంటాడు. అదంతా తెలియదు నాకు, నువ్వు పద అంటాడు యమరాజు. లేదు, నాకు ఒక రోజు టైం ఇవ్వు, నేను డబ్బులు మొత్తం ఖర్చు పెట్టాలి, ఎంజాయ్ చేయాలి అంటాడు. అయితే కాదు, నువ్వు ఒకటే రోజు కాదు, నీకు 5 నిమిషాలు టైం ఇస్తా, ఏమన్నా చేసుకో అంటాడు. లేదు నేను ఇంత డబ్బు కూడబెట్టినా కదా, ఏం చేయాలి, నాకు టైం ఇవ్వు అంటాడు. యమరాజు లేదు, టైం అయితే ఇవ్వను, 5 నిమిషాల్లో ఏమన్నా చేసుకో అంటాడు. అతను ఏదైతే వ్యక్తి ఉన్నాడో అతను ఒక పేపర్ పైన ఏం రాస్తాడంటే, నాలాగా డబ్బు కూడబెట్టే సమయంలో నేను నా సంతోషాన్ని కోల్పోయాను. అన్నీ చేయండి, సంపాదించండి, తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి, ఒక నలుగురికి సాయం చేయండి, అంతేకాని డబ్బు కూడబెట్టే సమయంలో ఎవరిని పట్టించుకోకుండా ఉండకండి అని ఒక పేపర్ మీద రాసి వెళ్ళిపోతాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు కష్టపడండి, తినండి, తాగండి, మంచిగా ఉండండి, ఏదైనా పోగు చేయండి, అంతేకాని తినకుండా, ఏం చేయకుండా, ఇల్లు లేకుండా, బట్టలు లేకుండా, చెప్పులు లేకుండా, ఏం లేకుండా ఇన్ని జమ చేసి ఒకరోజు పోయే రోజు వస్తుంది. అప్పుడు వెనుక తిరిగి చూస్తే అరే నేను ఏం చేయలేను, నా కోసం నేనేం సంతోషపడలేను అని బాధ మాత్రం మిగిల్చుకోకండి. సరేనా ఫ్రెండ్స్?